వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ NS 125 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో మీలో ఎంతమంది NS లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2024లో మనకి చాలా అప్గ్రేడ్స్ అనేవి చేస్తూ ఈ బైక్ అనేది మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. 2024లో వచ్చిన చేంజెస్ ఏంటి, దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్లో మనకి ఇది అవైలబుల్గా ఉంది, అలాగే దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ మనం ఎంత పే చేయాలి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి 1 by 1 మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు NS 125 పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి నా ఎఫర్ట్స్ నచ్చినట్టు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనలీ హెరిటేజ్ మనకి ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ NS 125 ఆరెంజ్ కలర్ బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మీకు ఈ బైక్ యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే చూపిస్తాను. 360 డిగ్రీ వ్యూ చూసిన తర్వాత 1 by 1 ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో 360 డిగ్రీ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే టాప్ వ్యూలో కూడా చూడొచ్చు. సో టాప్ వ్యూలో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్లో మెయిన్ హార్ట్ ఇంజిన్, కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 124.45cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valveతో BS6 ఫేజ్డ్ కంప్లైంట్కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 12 PS at 8500 RPM ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 11 Nm at 7000 RPM ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్కి గార్డ్గా మనకి ప్రొడక్షన్ కౌల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇవి మనకి చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ మనకి ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఒక రైడ్ అయితే చేస్తాను. రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తూ ఇంకొక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 31 mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనకి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, మీ హైట్ తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 240 mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి పెటల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్తో కంపారిజన్ మనకి పెటల్ డిస్క్ బ్రేక్లో హీట్ అనేది త్వరగా రిడ్యూస్ అయ్యి మనకి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో 130 mm డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే డిస్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఎటువంటి ABS అనేది ఆఫర్ చేయట్లేదు, ఓన్లీ మనకి దీంట్లో CBS అనేది ఆఫర్ చేస్తున్నారు. CBS అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనం ఫ్రంట్ సైడ్ బ్రేక్ అప్లై చేసినట్టు కనుక బ్యాక్ సైడ్ కూడా మనకి బ్రేక్ అనేది ఎంగేజ్ అయ్యి ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి దీంట్లో ఉండడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 80/100 17 inch ట్యూబ్లెస్ ఎలా వీల్స్ రావడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ వీల్ యొక్క డిజైన్ చూడొచ్చు. అలాగే టైర్ కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో 100/90 17 inch ట్యూబ్లెస్ ఎలా వీల్స్ రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ వీల్ అలాగే టైర్ యొక్క డిజైన్ మనం చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ అనేది 2012 mm అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే విడ్త్ వచ్చరికి 810 mm అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 179 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్కి 160 mm అని అబౌవ్ ఉంటే సరిపోతుంది. సో 179 ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఆఫ్ రోడ్ చేసినా ఆన్ రోడ్ చేసినా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కంఫర్టబుల్గా మీరు రైడ్ అది చేయొచ్చు. అలాగే దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 805 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. కొంచెం సీట్ హైట్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. 5.5 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా మీరు కంఫర్టబుల్గా రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే 144 kgs వెయిట్ అయితే ఉంటుంది, కొంచెం వెయిట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్గా స్ప్లిట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే రైడర్కి ఒకటి పిలియన్కి ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి. సీట్ యొక్క కంఫర్ట్ కానీ సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. బట్ బ్యాక్ సైడ్ సీట్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్లో చూస్తుంటే కనుక దీన్ని స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే NS బైక్స్ అనేవి ఓన్లీ ఫర్ యూత్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి స్ప్లిట్ గ్రాబెల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, ఇవి కూడా మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్గా పెరిమీటర్ చాసిస్ ఫ్రేమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. NS 160లో కానీ NS 200లో కానీ ఏదైతే చాసిస్ ఆఫర్ చేస్తున్నారో అదే మనకి దీంట్లో కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. సో పెరిమీటర్ చాసిస్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ బైక్లో కానీ చూసుకున్నట్టయితే మంచి స్టెబిలిటీ మనకి ఇది మెయింటైన్ అయితే చేస్తుంది. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే సో ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు. పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే 125 అని చెప్పేసి మనకి వైట్ కలర్లో మెన్షన్ చేశారు. అలాగే ఫ్యూల్ ఇంజెక్టెడ్ అని చెప్పేసి మనకి రాశారనమాట. సో దీంట్లో మనకి కంప్లీట్గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది.
కంప్లీట్గా ఇది మనకి 12 లీటర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు ట్యాంక్ యొక్క కెపాసిటీ అనేది. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈజీగా మనం ఒక 60 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే నెక్స్ట్ మంత్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్గా క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అనేది వేరే లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ విత్ స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకి హై బీమ్ లో బీమ్స్తో పాటు మనకి దీంట్లో పాస్ స్విచ్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. సో స్విచ్ క్వాలిటీ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే ఉండడం జరిగింది. అలాగే ఫ్రంట్ సెక్షన్లో మనకి ఎంఐ ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా ఏంటంటే కన్సోల్ నుండి ఫీచర్స్ ఏమైనా ఆపరేట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి టర్న్ ఇండికేటర్స్ ఇచ్చి ఉంది. అలాగే కింద చూసుకుని మనకి హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్ కానీ చూసుకుంటే రెడ్ కలర్లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్తో పాటు కిక్ రాడ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ఓపెన్ టైప్ చైన్తో మనకి ఆఫర్ చేస్తున్నారు. ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ లూబ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి చాలా స్మూత్గా పడుతుందని చెప్పొచ్చు. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే విత్ సెంటర్ స్టాండ్ కూడా మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. పల్సర్ లోగోతో మనకి చాలా సింపుల్ గా అయితే ఉంది కీ అనేది. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది. అలాగే డిజిటల్ ఆర్పిఎం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, టైం ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది, స్పీడోమీటర్ ఓడోమీటర్తో పాటు సర్వీస్ డ్యూ ఇండికేటర్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ట్రిప్ ఏ ట్రిప్ బితో పాటు మనకి ఏఎఫ్ఈ డిటిఈ లాంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ అన్ని కూడా మనకి దీంట్లో అయితే విజిబుల్ అయితే అవుతాయి. అలాగే నెక్స్ట్ మనం వీడియో యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే NS 160లో కానీ NS 200లో కానీ ఏదైతే లైటింగ్ సెటప్ తీసుకొచ్చారో అదే సెటప్ మనకి NS 125లో కూడా ఆఫర్ చేస్తున్నారు. సో హెడ్ ల్యాంప్ సరికి కంప్లీట్గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఎల్ఈడి డిఆర్ఎస్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి కంప్లీట్గా మనకి సెమీ ఫ్లెక్సిబుల్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బల్బ్ టైప్ మనకి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే టైల్ ల్యాంప్ సరికి కంప్లీట్గా ఎల్ఈడి టైల్ ల్యాంప్ మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక బల్బ్ టైప్ లైట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 4 కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ కలర్ సరికి రెడ్ కలర్, అండ్ సెకండ్ కలర్ సరికి ఆరెంజ్, అండ్ థర్డ్ కలర్ సరికి బ్లూ, అండ్ ఫోర్త్ కలర్ సరికి గ్రే. సో 4 కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబుల్గా అయితే ఉంది. మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 100+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు, ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి లేకుండా అయితే. సో ఇక ఫైనల్గా మనం దీని యొక్క ప్రైస్ గురించి తెలుసుకునే ముందు దీనికి ఎగ్జాస్ట్ నోట్ అనేది మీకు ఒకసారి వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఫైనల్గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,11,232 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,43,000 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూంలో అవైలబుల్గా అయితే ఉంది. అలాగే దీని యొక్క డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 40,000 అండ్ అబవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు ఫైనాన్స్ చేయించుకుని ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ NS 125 యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అవుతుంది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ లేదంటే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ వీడియో అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.